राजराजेश्वरी देव्यै नमः। प्राणाय प्राणा सर्वेन्द्रियाणि वाक्मनसश्चक्षुश्रोत्रादिक्वाग्राणादिवादव्या सुखं चिरन्ति श्री देवी शरणवरा ब्रह्मोत्सवाय नमः। आवाहयामि मूला नक्षत्रपर्वदिनी नारदाय नवमी पर्वदिनी श्री महिषासुरमर्दिनी देवी आवाहयामि। एका इंद्रायेण मणिधरतो ध्रुवेण हविषा तस्मै देवा अभिप्रपन्न अयं च ब्रह्मणः। शुक्लांबरधरं विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येव तस्मै श्रीगुरवे नमः। अरुणां करुणातरङ्गिताक्षीं धृतपाशां कुशपुष्पबाणचापां अणिमादिभिरावृतां मयूकैरहमित्येव विभावये भवानीं। ध्यायेत् पद्मासनस्तां विकसितवदनां पद्मपत्रायताक्षीं हेमाभां पीतवस्त्रां करकलितलसद्देम पद्माम्बराङ्गीं सर्वालङ्कारयुक्तां सततमभयदां भक्तनम्रां भवानीं श्रीविद्यां शान्तमूर्तिं सकलसुरनुतां सर्वसम्पत्प्रदात्री श्रीराजमातङ्ग्यै नमः। श्रीमहागणाधिपतये नमः। श्रीमहासरस्वत्यै नमः। श्रीगुरुभ्यो नमः। स्वस्ति श्री విశ్వావసునామ సంవత్సర ఆశ్వీజమాస శుద్ధ పాడ్యమి మొదలుకొని శుద్ధ దశమి వరకు కూడా మధురానగరలో వేయించేసి ఉన్న శ్రీ సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారి దేవాలయంలో కొలువైయున్న శ్రీ రాజరాజేశ్వరి అమ్మవారి యొక్క నవరాత్రోత్సవాలు నిర్వహింపబడుతూ ఉన్నాయి. ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలో విశేషంగా ఎప్పుడూ లేని విధంగా 11 రోజుల పాటు 11 అవతారాలలో మనం అమ్మవారిని అర్చన చేసుకుంటూ ఉన్నాం. పరమేశ్వరి ఒకానొక సందర్భంలో మహిషుడు అనేటువంటి రాక్షసుడు బ్రహ్మదేవుడు ద్వారా ఒక స్త్రీ చేత మాత్రమే తనకు మరణం కలిగే విధంగా వరం పొందినటువంటి వాడై మహర్షులని దేవతలని అందరి భూలోకంలో ఉన్నటువంటి నరులని కూడా వివిధ రకాలుగా బాధిస్తూ ఉన్నాడు. మహిషాసురుడు అంటే మహిషము అంటే దున్నపోతు వంటి మదించిన స్వభావం కలిగినటువంటి వాడు ఆ రాక్షసుడు. అలా లోకకంటకుడైనటువంటి ఆ రాక్షసుడు అందరినీ కూడా పలుపరి విధాలుగా ఇబ్బందులు పెడుతూ ఉండగా దేవతలంతా కూడా జగన్మాత అయినటువంటి ఆ ఆదిపరాశక్తిని ధ్యానించారు. అప్పుడు ఆ అమ్మవారు ఆవిర్భవించినది మహిషుడితో యుద్ధము చేయడానికి 9 రోజుల పాటు ఒక్కొక్క రోజు కూడా తనలో ఉన్నటువంటి ఒక్కొక్క శక్తి చేత ఆ మహిషుడి యొక్క ఆ అసురగణాలన్నిటినీ కూడా సంహరించింది. చివరగా మహార్ణవమి నాడు మహిషాసురమర్దనిగా ఆ యొక్క మహిషుడిని సంహరించింది. ఈ మహిషాసుర సంహారంలో రక్తబీజుడు అనేటువంటి ఒకానొక రాక్షసుడిని సంహరించడానికి అమ్మవారి వాహనమైనటువంటి సింహము కూడా ప్రథమ పాత్ర పోషించింది. ఇలా పాడ్యము మొదలుకొని నవమి వరకు కూడా 9 రోజుల పాటు ఆ అసురులకి అమ్మవారికి జరిగిన యుద్ధంలో మహార్ణవమి నాడు మహిషాసురుడిని సంహరించటం ద్వారా ప్రజలందరికీ కూడా అమ్మవారి ద్వారా విజయము లభించింది. అలా మనకు లభింపబడినటువంటి విజయ ఆనందాన్ని విజయదశమి అంటే దశమి తిథి నాడు ఆ విజయానందాన్ని మనం చక్కగా కూడా జరుపుకుంటూ ఆ త్రిమూర్త్యాత్మకమైనటువంటి మహాకాళి, మహాలక్ష్మి, మహాసరస్వతి స్వరూపిణి అయినటువంటి రాజరాజేశ్వరీ దేవిని మనందరము కూడా చక్కగా
అర్చన చేసుకుంటూ ఆ విజయానందాన్ని జరుపుకునేటువంటి పండుగ విజయదశమి పర్వదినం. ఈ రకంగా అమ్మవారు మనందరికీ కూడా ఆ అసురుడు ద్వారా కలిగేటువంటి ఇబ్బందులన్నిటినీ కూడా తొలగించి సకల శుభాలని కూడా శ్రేయస్సులని ప్రసాదించినటువంటి అమ్మవారిని స్మరిస్తూ మనం జరుపుకునేటువంటి ఉత్సవాలే ఈ నవరాత్రోత్సవాలు. ఇక ఈ నవరాత్రోత్సవాలలో ఆధ్యాత్మిక పూర్వకంగా మరొక వైశిష్ట్యాన్ని కూడా మనకు పెద్దలు తెలియజేశారు. ఈ నవరాత్రోత్సవాలు బాలాత్రిపురసుందరీ దేవితో ప్రారంభమై రాజరాజేశ్వరీ దేవితో పూర్తవుతూ ఉంటాయి. అంటే మానవుడు జన్మించిన తర్వాత బాల్యావస్థలో అంటే శిశువుగా జన్మనెత్తుతాడు. అలా అతడు దినదిన ప్రవర్ధమానమవుతూ తనకి పెద్దల ద్వారా భగవంతుడి యొక్క అనుగ్రహం ద్వారా తాను చేసేటువంటి సత్కర్మల ద్వారా భగవంతుడి యొక్క నిజరూపతత్వాన్ని తెలుసుకుంటూ తన ఆధ్యాత్మిక సాధనని దినదిన ప్రవర్ధమానంగా పెంపొందించుకుంటూ చివరగా తన మనస్సంతా కూడా ఈ సృష్టి అంతా కూడా ఆవరించి ఉన్నటువంటి అమ్మవారి యొక్క పాదాల చెంత లగ్నము చేసి అమ్మవారిలో కలిసిపోవటమే నిజమైనటువంటి నవరాత్రోత్సవాలు. మనం ఈ సంవత్సరం ఈ నవరాత్రోత్సవాలను ఇందాక చెప్పుకునే విధంగా 11 రోజుల పాటు నిర్వహిస్తూ ఉన్నాం. ఇంద్రకీలాద్రిపై వేయించేసి ఉన్నటువంటి దుర్గామల్లీశ్వరి అమ్మవారిని ఏ విధముగా అయితే వివిధ అవతారాలలో అలంకారాలలో అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహింపబడుతున్నాయో అదే విధముగా మన దగ్గర కూడా ఈ మొదటి రోజున ఈ రోజున బాలాత్రిపురసుందరీ దేవిని, రెండవ రోజున గాయత్రీదేవిని, మూడవ రోజున అన్నపూర్ణాదేవిని, నాలుగవ రోజున ప్రప్రథమంగా కాత్యాయనీ దేవిగా అమ్మవారిని, అదేవిధముగా 5వ రోజున మహాలక్ష్మీదేవిని, 6వ రోజున లలితా త్రిపురసుందరీ దేవిని, 7వ రోజున మహాచండీ దేవిని, 8వ రోజున సరస్వతీదేవిని, 9వ రోజున దుర్గాదేవిని, 10వ రోజున మహిషాసురమర్దినీ దేవిని, చివరగా విజయదశమి పర్వదినం నాడు రాజరాజేశ్వరి స్వరూపముగా అమ్మవారిని అర్చించుకుంటూ ఉంటాం. ఈ సంవత్సరం ఈ విశ్వావసునామ సంవత్సరంలో చతుర్థి తిథి అంటే చవితి తిథి తిథిద్వయంగా 2 రోజుల పాటు రావటం వల్ల మరి ఒక అవతార స్వరూపంగా మనం అమ్మవారిని అర్చించుకుంటూ ఉన్నాం. ఈ రకంగా ఈ ఆశ్వీజమాస నవరాత్రోత్సవాలలో ఆ జగదంబికని భక్తి శ్రద్ధలతో అర్చించటం ద్వారా విద్యార్థులకు విద్యాభివృద్ధి, వ్యాపారస్తులకు వ్యాపారాభివృద్ధి, విశేషంగా సువాసినీలకి సౌమంగళ్యాభివృద్ధి, సకల మనోభీష్ట సిద్ధి కూడా ఆ జగన్మాతానుగ్రహం ద్వారా కలుగుతుంది అని, అదేవిధముగా చక్కగా వర్షాలన్నీ కూడా పడి ఆ పాడి పంటలన్నీ కూడా సస్యశ్యామలం కావటం, తద్వారా అందరికీ కూడా సమృద్ధిగా ఆహారం లభించడం, మానవులు మాత్రమే కాక పశుపక్ష్యాదులకు సైతము కూడా ఆ జగన్మాతానుగ్రహం కలిగి అంతా కూడా సుఖ సంతోషాలతో వర్ధిల్లటం జరుగుతుంది. అటువంటి ఈ ఆశ్వీజమాస దేవీ శరన్నవరాత్రోత్సవాలని భక్తులంతా కూడా చక్కగా పాల్గొని అమ్మవారి యొక్క దర్శనం చేసుకుని తీర్థప్రసాదాలు స్వీకరించి తరించగలరు. శుభం భూయాత్. లోకా సమస్తా సుఖినో భవంతు. హర నమ పార్వతీపతయే. హర హర మహాదేవ శంభో శంకర. జగదంబా మహారాజ్ఞీ కీ జై. శుభగం శుభం. స్వస్తి. ఓం ముక్తిస్కందో భూతవిశాఖాయతే భూభారకాయేతే గాలి పీల్చి కుడివైపు వదలండి, మళ్ళీ కుడివైపు నుంచి పీల్చి ఎడమవైపు వదలండి. ఓం ప్రాణాయామ్య. ఓం ప్రచోదయాత్. ఓం